ఫిలడెల్ఫియా జైన్ మినిస్ట్రీస్ ఇట్టగని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం చదివిన వాక్య భాగాన్ని మరి గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారాన పక్షిరాజు లేక గద్ద దాని యొక్క కనుచూపుతో బహు గొప్ప దూరదృష్టి కలిగి దానికి అవసరమై ఉన్న ఆహారాన్ని సంపాదించుకుంటుంది. దూరదృష్టి కలిగి మరి ఎంతో దూరం నుండి దాని యొక్క ఆహారం కోసం అది కనిపెడుతుంది. దాని ఎరను అది సంపాదించుకునింది. దేవుని బిడ్డలు వారి యొక్క జీవితంలో ప్రాముఖ్యంగా దేవుడే గురిగా చేసుకొని ఒక దూరదృష్టి కలిగి దేవునితో ఒక లోతైన అనుబంధాన్ని, ఒక ఆంతరంగికునిగా ఉండగలిగిన అనుభవం మనం సంపాదించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన యోహాను గారు యేసు ప్రభువుతో ఎంతో సాన్నిధ్యాన్ని, సమీప సాన్నిధ్యాన్ని కలిగి ఉన్నారు. ఆయన ప్రభువు మీద ఆయన రొమ్మున ఆనుకొని చుండెను అని చూస్తాం. అందుకే ఆయన ప్రభువు వారి యొక్క పరలోకపు ఉన్నతమైన దర్శనాలన్నీ శరీరధారిగా ఉండగానే పరలోకాన్ని చూశారు. ఈ లోకానికి సంభవించబోయే సంఘటనలన్నీ తెలుసుకోగలిగాడు. ఓ దూరదృష్టి. ప్రభువుతో మన అనుబంధాన్ని బట్టి అది మనం సంపాదించుకోగలుగుతాం. లేకపోతే మన దృష్టి అంతా భౌతిక సంబంధమైన వాటి మీద, అవసరం లేని వాటి మీద, మనకు సంబంధం లేని విషయాల మీద మనం మనసు పెట్టుకొని మనకు అవసరమై ఉన్న ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దూరం చేసుకుంటాం. గత వారం మనం వాక్యంలో ధ్యానం చేసుకున్నాం. పక్షిరాజు అంట ఎక్కడో ఉన్నతమైన స్థలంలో, ఎత్తైన స్థలంలో ఉండి అది ఎగురుతూ అక్కడి నుండే తన ఎరను వెతకును. దాని కన్నులంట దానిని, అంటే దాని ఎరని, దాని యొక్క ఆహారాన్ని దూరం నుండి కనిపెట్టిద్దంట. ఒకవేళ అది అలా కనిపెట్టలేకపోతే దాని పక్కన ఉన్నది కూడా దానికి అర్థం కాదు. తనతో ఉన్నటువంటి తనకి మేలు చేసే విషయాలు కూడా అర్థం చేసుకోలేక నష్టపరుచుకుంటుంది. కానీ గద్దకి అటువంటి అలవాటే లేదు. అది ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడే చూసిద్ది అనే దానికి భావంగా ఉంది. ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడే మనం అర్థం చేసుకొని దానికోసం సంసిద్ధపడగలిగిన ఒక గద్ద వలె మనం ఉండాలి. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, కానీ మనం ఎరిగిన వాళ్ళ వల్లే ఉండగలగాలి. ఆ ప్రభువును మనం మన సొంతం చేసుకోవాలి. ఆ ప్రభువును మనం చేరుకోవాలి. ఆయనలో ఉన్న శ్రేష్టత అంతా మనం సంపాదించుకోవాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. మనం వాక్యంలో చూస్తాం. గత వారం ఒక గుడ్డి వ్యక్తి ప్రభువు దగ్గరకు వచ్చి దృష్టి కోసం ఆయన వేడుకుంటే ఆయన ప్రార్థన చేశారంట. ఏం జరిగిందండి? అప్పుడు అతని కళ్ళు తెరవబడినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఎట్లా కనపడుతున్నారంటండి? మనుషులు చెప్పండి, చెట్ల వలె కనపడుతున్నారంట. చూడండి, దేవుడు దర్శించినా కానీ వాని దృష్టి మారలా. కొన్నిసార్లు మనం మారు మనసు పొందినా మన దృష్టి మారదు.
భౌతిక సంబంధంగానే చూస్తాం. ప్రభువులోకి వచ్చిన బాప్తిస్మం పొందినా కానీ మన యొక్క అంతరంగం ప్రభువుని దర్శించలేకపోతూ ఉంటుంది. ఎట్లా కనపడతాడు ప్రభు? దేవుని యొక్క దర్శనం మన ముందుకు వస్తే అది ఎట్లా కనపడుతుంది? దేవుని దర్శనం లాగా ఉండదు, అదేదో భ్రమలే అనుకుంటున్నట్టు అనిపించింది. ఈ దేవుడు చెప్పే మాట ఏం కాదులే, ప్రసంగం మనం వింటాం, వాక్యం వింటాం, వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారులే కథలు అని చెప్పుకునేటట్టు ఉంటుంది. అన్నీ మనం ఎట్టా వినాలి? అంత అవసరం ఏముంది? చెప్పేవాళ్ళు చెప్తారు, మనం చేసేది మనం చేస్తాం, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు అనేటట్టుగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే దాని మీద అంత శ్రద్ధ ఉండదు, అది ప్రాముఖ్యంగా చెప్పబడదు. మన అంతరంగంలో మనకు మనం దాన్ని ఎలాగ ఎంచుకుంటాం? చులకనగా చూసుకుంటాం. ఈ బాగు చేయబడినటువంటి దృష్టి లేని వ్యక్తి యొక్క స్థితి కూడా అలాగే ఉంది. ఆయన కళ్ళు చూడండి, బాగు చేసిన ఎట్లా ఉన్నాడంట, చూసే వాళ్ళంతా ఎట్ట కనపడదు, అతనికి ఎలా కనపడుతున్నారు? అతని ఎదుటి వాళ్ళు చెట్లు. మళ్ళా ప్రభు వచ్చి అతన్ని తాకాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలాగుందయ్యా? ఇప్పుడు బాగానే ఉందయ్యా. చూడండి, ఒకవేళ మనకి దేవుని దృష్టి, దేవుణ్ణి చూడటంలో మన యొక్క దృష్టి సరిగా లేకపోతే మళ్ళా ప్రభువుని అడగటంలో తప్పేం లేదు కదండి, అంతేనా? మన యొక్క దృష్టి సరైన రీతిలో లేకపోతే మనం చూడలేం. అలాగే మన అంతరంగం, మన మనోనేత్రాలు తెరవబడాలి. దూర దృష్టితో ప్రభువుని మనం గ్రహించుకోవాలి. నేను చేసే పనులు, నేను చేసే నా జీవితపు పరిస్థితిలో ఏమి చూస్తున్నాయి, ఏమి అనుభవిస్తున్నాయి అనే విషయాన్ని ఒక గ్రహింపు కలిగి అర్థం చేసుకోవాలి. అయ్యో ఇది చేస్తే నాకేమొచ్చింది, ఇలా కాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? అంతే కదండి. ప్రభువు యొక్క రాకడకి మనం సంసిద్ధపడాలంటే నేనేం చేయాలి? నేను దేవుని యొక్క సన్నిధిలో ఒక బలమైన దేవుని బిడ్డగా ఉండాలంటే నేనేం చేయాలి అనే గ్రహింపు మనకు ఉండాలి. చూడండి, మనం వాక్యంలో గమనిస్తాం, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట మనం బైబిల్లో చదువుతాం. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. 29:18. అక్కడ మనం గమనిస్తే దేవోక్తి లేని ఎడల జనులు ఎట్లాగంటండి కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల కట్టులేక తిరుగుదురు. ఇంగ్లీష్లో దేవోక్తి అనే పదానికి అర్థం దర్శనం. దర్శనం అంటే ఇదే విజన్, ఇంగ్లీష్లో అంటారు. విజన్ అంటే అదే చూడటం. ఏ చూడటం? జరగబోయే పరిస్థితులను మనం ఇప్పుడే గ్రహించుకోగలగటం దర్శనం అంటే. మనందరికీ ఒక దర్శనం ఉంటుంది. ఏమంటే ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళినాక ఏం తినాలి? ఆల్రెడీ మీకు ప్లాన్ వచ్చేసింది కదా, ఎందుకంటే ఈరోజు ఆదివారం, అందరికి దాదాపు సెలవు. ఆదివారం సండే ఈ స్పెషల్ డే కాబట్టి ఏం చేయాలి? మీకు ఆలోచన ఉంది, అది విజన్. ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ 31వ తారీఖు మనం ఏం చేయాలి? ఈ సంవత్సరంలో ఉన్న నష్టాలన్నీ ఇక రాకూడదు, కష్టాలన్నీ రాకూడదు, రోగాలన్నీ రాకూడదు. కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా మనం ప్రార్థన కొందాం. చూడు రాజా, లే అలాగే ఏం చేయాలి? ఆ రోజు కనీసం ఉపవాసం ఉండన్న ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఈ ఫ్యాన్ ఆపిందమ్మామా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏం చేయాలి? రాబోయే కష్టాలను రానీయకుండా చూసుకోవాలి. దర్శనం అంటే అదే.
ముందు చూపు. కాబట్టి ఈ సంవత్సరం నేను ఎంత నష్టపోయాను, కానీ వచ్చే సంవత్సరంలో మాత్రం నష్టపోయిన దానికి 4 అంతలు నేను సంపాదించాలి. మంచి మాటే కదండి, అవునా కదా? ఈ సంవత్సరంలో నాకు చాలా నష్టాలు వచ్చినాయి. నా వ్యాపారం నష్టపోయాను, నా వ్యవసాయం నష్టపోయాను, నా పని సమయాన్ని వచ్చే సంవత్సరం అట్లా ఉండకూడదు. సౌండ్ కొంచెం తగ్గించు రాజా. అట్లా ఉండకూడదు. కాబట్టి ఈ సంవత్సరం నేను ఒక 6 నెలలకు చేయాల్సింది నష్టపోతే వచ్చే సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో ఎగస్ట్రా 6 నెలలకి 6 నెలలు నష్టపోతే సంవత్సరం ముందుగానే నేను వచ్చే సంవత్సరం దానికి 2 అంతలు నేను సంపాదించుకోవాలి. మంచి ఆలోచన కదండి. ముందు చూపు. ముందు చూపు లేకపోతే ఏముంది లేదు, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఏది డిసెంబర్ 31 వస్తూ ఉంటుంది, రేపు వచ్చింది, మళ్ళీ ఎల్లుండి వచ్చింది. ఆగిద్దా? ఎవరి కోసం ఆగిద్దండి? రేపు అనేది మన కోసం ఆగిద్దా? ఈరోజు ఆగదు, రేపు ఆగదు, ఏది ఆగదు. మన ఆకలి ఆగదు, దాని పని కూడా ఆగదు. అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ మనమే పోతాం కదా. చూడండి, మనం ఒక దర్శనంతో చూడాలి. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క చిన్న జీవితం దేనికోసం, ఆ దర్శనం మనకు ఉండాలి. ఏమంటే ఫస్ట్ ఈ సేవ ప్రారంభించడానికి వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ యువర్ లైఫ్ అనే థీమ్తో ఈ సేవ ప్రారంభమైంది. అంటే నీ జీవిత గమ్యం ఏమిటి? దేవుడు నాకు ఒక పాట ఇచ్చాడు. నీ జీవిత గమ్యం ఏమిటో ఎరుగవా యువకా, నీ జీవిత గమ్యం ఏమిటో ఎరుగవా యువతి, నశించుచున్న ఈ లోకంలో కృషించుచున్న నీ జీవితమున్ నిలుపుమా క్రీస్తులో, సాగుమా ప్రభునిలో, నిలుపుమా క్రీస్తులో, సాగుమా ప్రభునిలో, నీ జీవిత గమ్యం ఏమిటో ఎరుగవా యువకా, సమయం నీది కాదు మరి రేపు ఇక లేదు, నేడే శుభదినము ఈ క్షణమే రక్షణము, ఆలోచించుము ప్రియుడా అంగీకరించుము యేసును, నిలుపుమా క్రీస్తులో, సాగుమా ప్రభునిలో. ఏమండి, ఈ మాటలు నాకు ఏ రోజు విన్నా కానీ నాకు కొత్తగాను తెలియని ఒక గొప్ప పాఠం నేర్పించింది. నీ జీవిత గమ్యం ఏమిటి అనేదాన్ని నువ్వు ముందుగానే ఆలోచించి జరగబోయే పరిస్థితుల్ని చూడగలిగిన పక్షిరాజు వలె ఉండాలి. ఒక పక్షిరాజు వలె నువ్వు పరిస్థితులను బేరీజ్ చేసుకోవాలి, లెక్కేసుకోవాలి. ఎందుకంటే సమయం మంద కాదు కాబట్టి కదండి, అవునా కాదా? మనం పట్టుకుంటాం, మన చేతికి పెట్టుకుంటాం, కానీ గడియారాన్ని మనం టయాన్ని పట్టుకుంటామా? పట్టుకోవటం మన వల్ల కాదు, దేన్ని ఆపలేం. వాక్యంలో మనం గమనిస్తే దేవోక్తి లేని ఎడల ప్రజలు ఏమవుతారంటండి? జనులు కట్టులేక తిరుగుదురు. ఇంగ్లీష్లో ఉన్న మాట, వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. ఏమండి, కట్టులేక తిరుగుదురంటే నశించిపోతారు, పాడైపోతారు. మనకంటూ ఒక దూరదృష్టి లేకపోతే మనం పాడైపోతాం. నీకు ఒక దూరదృష్టి ఉండాలి. అమ్మో, రేపు ఆదివారం 6 గంటలకే నేను ఆరాధనలో ఉండాలి అంటే నువ్వు ఎప్పుడేం చేస్తావు? అలారం పెట్టుకుంటావు. అందరికి దాదాపు పెద్ద ఫోన్లే ఉన్నాయిగా. నేను 2:45 గంటలకు పెట్టుకుంటాను. నేను ఈరోజు 2:45 గంటలకే లెగిసా. ఏమండి, అట్టా లెగిస్తేనే నేను ఇట్టగా రాగలుగుతా, లేకపోతే నేను రాలేను. నాకున్న పనులు నాకుంటాయి. మీరేం 2:45 గంటలకేం లేకపోనక్కర్లా. 4:30కి లేకపోతే 5 గంటలకు లెగిసినా చాలు.
5-6 ఉంటే మాత్రం ఖచ్చితంగా 4 గంటలకు లెగవాలి. లేకపోతే మిమ్మల్ని మీరు తన్నుకుంటారు ఒక్కొక్కళ్ళు దొడ్డి దగ్గర నుంచొని. ఓకేనా? ఆ. కాబట్టి మనం గమనిస్తే దూరదృష్టి ఉండాలి, ముందు చూపు. ఆ ముందు చూపు లేకపోతే ఏముందలే ఆదివారం వచ్చింది పోయింది, ఏ టైం అయితే ఉందో కొంప మునిగిందేమనిపించింది. కానీ దానివల్ల నువ్వు నశించిపోతావు. ఇది దర్శనం లేకపోతే, ముందు చూపు లేకపోతే నువ్వు నశించిపోతావు. నీ ధనం పాడైద్ది, నీ ఆరోగ్యం పాడైద్ది, నీలో భక్తి పాడైద్ది, నువ్వేమీ సంపాదించలేవు. ఏమవుతుందో తెలుసండి? సోమరివాడు ఆ తలుపు దాని యొక్క దాని మీద తిరుగుతూ ఉంటుంది. తలుపు దాని పేరు ఉందండి, దాని పేరు గుర్తురాదు. అక్కడ ఉంటాయి కదా, ఇప్పుడు దీన్ని ఏమంటారంటే బందులు అంటారు. ఇదివరకు అయితే ఇంతలో ఉన్న గుబ్బలాగుండిద్ది అనమాట, ఇనపది. దాని మీద ఎట్లా ఉంటుంది, దాని మీద తలుపులు ఎట్లా పెడతారు. తలుపు ఏం చేసేది, అక్కడక్కడే తిరిగిద్ది కదా. సోమరివాడు ఎక్కడ తిరుగుతాడు? ఆ మంచం మీదే తిరుగుతూ ఉంటాడు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు డొల్లాడుతూ ఉంటాడు. ఆదివారం ఆరాధన వచ్చినా కూడా ఇంకా అటు ఇటుగా డొల్లాడుతున్నావా ఎవరన్నా ఉంటే? ఏది ఎవరు సమయాన్ని బట్టి 10 గంటలకు అయితే అక్కడ కనీసం 5 గంటలకు, కనీసం ఏంటంటే 5 గంటలకి ఏ మనిషి అయినా ఏ రోజైనా లెగవలసిన టైం 5. ఆ తర్వాత నిద్రపోయే వాళ్ళందరినీ ఏ పోతు అంటారండి? ఏ పోతు? సోమరపోతే. సోమరపోతే. నీ శరీరం మంచం మీద 5 గంటల తర్వాత ఉండకూడదు. ఉండటానికి నువ్వు ఒప్పుకోగాకు. ఒకవేళ ఎవరికన్నా చెప్పు, వాళ్ళకు ఒక డ్యూటీ, నేను 5 దాటితే పండుకుంటే వాత పెట్టండి అని చెప్పండి. మంచి మాట కదా, మంచి మాట. నేనే వచ్చి పెట్టాను అనుకో, మీరు నా గొంతు కొయ్యరిక, అవునా కదా? ఆలోచించండి. ఊరుకుంటారు మీరు? వామ్మో ఎంత పాస్టర్ గారు అయితే వచ్చి వాత పెడతాడా అని లేకెవరు? చూడండి, మనం గమనిస్తే మన శరీరాన్ని మనం అట్టగా అంగీకరించకూడదు. చెప్పాలి మన శరీరాన్ని ముందుగానే, ముందు చూపు కలిగి ఉండ. ప్రతి దాని విషయంలో మనకు ఒక ముందు చూపు కలిగిన వాళ్ళమైన దేవుని బిడ్డలంగా సాగిపోవాలి. లేకపోతే నశించిపోతాం. ప్రతి నువ్వు దేవుడి గురించి ముందు చూపుంటే దేని విషయంలోనైనా చక్కగా సాగిపోగలవు. సరైన దృష్టి లేదా దర్శనం లేకుండా ఉంటే సరైన స్థలానికి మనం చేరలేమో. నువ్వు వెళ్ళాల్సిన స్థలం వేరు, నువ్వు చేరే స్థలం వేరు. ఏది? ముందు చూపు లేకపోతే. ముందు చూపు లేని వాళ్ళు ఏమవుతారు? ఉదాహరణ చదువులో చూద్దాం. ముందు చూపు లేకపోతే, ముందు చూపు ఉంటే అమ్మో పరీక్షలు, భయం, అమ్మో చదువుకోవాలి 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 చదువుకోవాలి, జాగ్రత్త పడతారు. అప్పుడు ఏమవుతాడు అతను? ఏమవుతాడు చెప్పండి? ఖచ్చితంగా మంచి ర్యాంకులో చక్కగా పాస్ అవుతారు. లేకపోతే ఏమవుతారు? వెనక్కి పోతూ ఉంటారు. వెనక్కి పోతారు, అన్నీ వెనకే. ఎవరు మహానుభావుడు అంటాడు, వాడంట శ్రమ పడితే పోయేది ఏమి లేదంట, బానిస సంఖ్యలే తప్ప. అవునా? అంతే కదండి. ప్రయాసపడితే కష్టపడితే పోయేదేంది? సంఖ్యలు పోతాయి. సోమరతనం, నిర్లక్ష్యం, లెక్కలేనితనం, శరీరంలో ఉన్న ప్రతి నష్టం అంతా పోయి ఆరోగ్యదాయకంగా మారతాం. అందుకే సరైన దర్శనంతో మనం ముందుకు సాగిపోవాలి. పక్షిరాజు ఏం చేసిద్ది అంటండి? అక్కడక్కడ తిరుగుతూ ఉండిద్ది, కానీ దానికి ఎర కనపడగానే టక్కనొచ్చి పట్టుకొని ఎత్తుకుపోయింది. మనం అలాగే ఉండాలి. ఎప్పుడు మెలకువగలిగి దూరదృష్టితో ముందుకు సాగాలి, లేకపోతే మనం నష్టపోతాం. దీనికంట చూడండి, దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ ఒక చిట్టి ఎలుక సునాయాసంగా చూడగలిగిద్దంట. చిట్టి ఎలుక అంటే ఎంత ఉండదండి? ఇంతేగా ఉండేది కరెక్ట్గా. ఈ చిన్న ఎలుక ఎంత దూరంలో ఉంటే కనపడిద్ది? గెద్ద కన్ను ఎంత ఉండదు, ఎంత ఉంటుంది అంతే. ఈ కంటికి ఆ 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి పక్షిరాజు
ఈ ఎక్కడో ఎలుకలు ఎక్కడ ఉంటాయి, అన్నీ సందుల్లో గొంతుల్లోనే ఉండేదండి. చిన్న చిన్న రంధ్రాల్లో మట్టి లోపల చిన్న చిన్న ఆ గొయ్యిల్లో దాక్కొని ఉంటాయి. అంత దూరంలో ఉన్నదాన్ని కూడా చూడగలుగుతుందంట. దాన్నే దూరదృష్టి అంటారు. మనం ప్రతి చిన్న విషయాన్ని చూడాలి, ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్త చేసుకో, ప్రతి చిన్న విషయాన్ని పరిశీలనాత్మకంగా చూసుకొని దీన్ని ఎలాగా మనం ఛేదించాలి, దీన్ని ఎలా సాధించాలి అనే దృక్పథంతో ముందుకు మనం వెళ్ళగలగాలి. లేకపోతే చిన్న చిన్నవి మొత్తం పోతుంది. రూపాయి గురించి మనకు అంత లెక్కలేదు అనుకోండి, ఆ తర్వాత 5,000 కూడా మనకు లెక్క ఉండదు, ₹1,00,000 కూడా లెక్క ఉండదు, అన్నీ పోతాయి. ప్రతిదాన్ని లెక్కేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే అదే పెద్ద కొండ అయింది కదా. ఏముందిలే కానీ రూపాయే కానీ మనం వదిలేసామంటే ఆ రూపాయే మన జీవితానికి ఒక పెద్ద కొండలాగా తయారైంది, రోజుకు ₹1. అందుకే మనం ఎంతో జాగ్రత్తగా మనం ప్రతి దినం ఈ దూరదృష్టి కలిగి ఉండటాన్ని నేర్చుకోవాలి. ఇది ఒక గొప్ప ప్రయాణంగా మనం అనుక్షణం మనం దాన్ని చూస్తూ ఉండాలి, పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుకోవటానికి. హెబ్రీ పత్రికలో మనం ఒక మాట మనం చదువుదాం, చూడండి. 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. చాలా అద్భుతమైన మాటలు మనం అటు చదువుతాం. హెబ్రీ 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద ఏం చేయాలంటండి? లక్ష్యం ఉంచుడి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద. పాట ఉంది, యేసు వైపు చూచుచు ఓపికతో కాదు, అది వేరే పాటలే. చూడండి, మనం గమనిస్తే ఇక్కడ మనం చూస్తాం, యేసు మీద లక్ష్యముంచుడి. మనం ఇదొక ప్రాముఖ్యమైన విషయంగా మన జీవితంలో పెట్టుకోవాలి, అది నేర్చుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే మనం సొమ్మసిల్లిపోతాం, తొందరగా అలసిపోతాం, నీరసం వచ్చింది, నిట్టూర్పులకు లోనవుతాం. ఉదాహరణకు నేను మీకు ఒక మాట చెప్తాను. తెలివిగా ఉండకుండా, ముందు చూపుతో ఉండకుండా ఉంటే జరిగే నష్టం. ఏశావు తన తండ్రి దగ్గర ఆదేశం పొంది ఏం చేశాడండి? వెళ్ళి వేటకి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఏమైందంటే తిరిగి వచ్చేసరికి తనకు రావాల్సిన బహుమానం పోయింది. తన తండ్రి ఇచ్చే ఆశీర్వాదాన్ని దూరం చేసుకున్నాడు. దానికంటే ముందు ఇంకొక గొప్ప నష్టం ఆయన జీవితంలో జరిగింది. ముందు చూపు లేక ఏముందలే పూట కూడే కదా అని వెళ్ళిపోయి ఏం చేశాడండి? పిచ్చి చిక్కుడుకాయ కూర అంట, కలగూర వంటకం. అది బాగా ఎర్రగాను బాగా కారం వేసి మంచి చూడండి, ఈ చిక్కుడుకాయల కూరకి మాంసం కూరకి ఏం తేడా ఉండదు కదా. అంటే వండేవాళ్ళు వండితే లెక్క వేరుగా ఉంటుందిలేండి. ఏముందిలేని టకాటక అయ్యి కలిపేసేసారనుకోండి, వాసన వచ్చింది కదా. చిక్కుడుకాయ కూర వాసన వచ్చింది తెలుసండి, ఒకలాంటి వాసన వచ్చింది. కానీ దాన్ని వండేవాళ్ళు వండాలి. అబ్బో, మాంసం కూర కూడా పనికిరాదు, భలే చక్కగా ఉండింది. మరి యాకోబు వాళ్ళ అమ్మ దగ్గర మంచి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఏమండి? మంచి ట్రైనింగ్ తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడు? ఆ కూర వండుతున్నాడు. అటు వాసన, ఇటు రంగు. ఈయన కళ్ళు ఎటుపోయినాయి? పక్షిరాజుకు ఉండాల్సిన వాసన దాని ఆహారం మీద కాకుండా దేని మీదో పెట్టుకుంటే ఏం లాభం? ఏసావు కళ్ళు పని చేస్తుంది, ముక్కు పని చేస్తుంది, కానీ పెట్టాల్సిన దాని మీద పెట్టలా.
కూర రంగెట్టుంది, దాని వాసన ఎట్టుంది, వాసన చూస్తున్నాడు, కళ్ళుతో చూస్తున్నాడు, కానీ చూడాల్సిన దాని మీద చూడాల, కాపాడుకోవాల్సిన దాని మీద కాపాడుకోవాలా. ఏమైందండి? చక్కగా ఎర్రేసాడు యాకోబు. దా తీసుకో, దా పొట్టు తిను, చేపల కూర చిక్కుడుగాయల కూర తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చే ముందు ఒక కండిషన్ పెట్టాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను నీకు చిక్కుడుగాయ కూర పెడతాను. అంటే నీ పెద్దరికం నాకు ఇయ్యి. ఈయన ఎవరండి బాబు పెద్దరికానికి తీసుకోవటానికి? అవునా కదా? పెద్దరికం అనేది ఎవరిస్తారు? ఆ దేవుడు ఇవ్వాలి, అదేనా? అయినా కానీ కాలేని విషయాలను కూడా తను సాధ్యం చేసుకొని తీసుకున్నాడు. మన చేతుల్లో ఉంటాయండి. సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు, కోల్పోవాలంటే కోల్పోవచ్చు. ముందు చూపు లేకపోతే యాకోబుకి ఎంత ముందు చూపో ప్రతి దాని విషయంలో. సాధించుకోవాలి అని అనుకునే జీవితం ఎప్పుడూ నిద్రమోహంగా ఉండదు. ఏదో ఒకటి సాధించాలనుకున్న వాళ్ళు ఏమండి, ఆ సోమరోడు కనుక పడక మీద పరుండి అటు ఇటు డొల్లుతూ ఉండేవాడికిలాగా ఉండడు. యాకోబు రాత్రింబగళ్ళు చాకిరి. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన మీద ఎన్ని విధాలుగా కుమ్మరించబడ్డాయో. ఆయనకు పుట్టే పిల్లలందరూ ఆశీర్వదించబడ్డ వాళ్ళే. బాగా గమనించండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వెంత మెలకుగా ఉండాలి, లేకపోతే నీ పిల్లలు నిన్ను గుడ్డోళ్ళని చేస్తారు. యాకోబు దూర దృష్టి కలిగి ఈ కూర చూడండి, ఆయన ఇంతే ఇచ్చాడు కానీ ఎంత లాక్కున్నాడు కదా. ఇంత ఇచ్చాడు. కొండ అంటారు దారం వేసి ఏం లాగాలి, కొండను లాగాలి. అంతే. తెలివిగా లేకపోతే కొండిచ్చి దారం తెచ్చుకుంటాడు. నాకు చిన్నప్పుడు ఒక పాఠం ఉంది. ఆ పాఠంలో ఏమంటే అతను మురిగిపోయిన గుడ్లు తెచ్చుకుంటాడు. దేనికి? మంచి కోళ్ళు తీసుకెళ్ళి మురిగిపోయిన గుడ్లు తెచ్చుకుంటాడు. ఎంత తిక్కలోడు కదండి. మంచి కోళ్ళు ఇచ్చి మురిగిపోయిన గుడ్లు తెచ్చుకుంటాడు మార్కెట్కి వెళ్ళి. ఆడు చాలా మహానుభావుడు. మురిగిపోయిన గుడ్లు ఇచ్చినోడు. దేన్ని వేస్ట్ కానియకూడదు. దూరదృష్టి ఉంటే మనం సంపాదించుకుంటాం, లేకపోతే నష్టపోతాం. ఈరోజు నీ ఆర్థిక పరిస్థితులు ఎట్లాగున్నాయి? నువ్వు నిద్రపోతూ ఉంటే ఏమన్నా నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నీకు ఇది ఉందని అనుకుంటా ఉంటే ఏమవుతాం? అన్నీ పోగొట్టుకుంటాం. నీ ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైంది. ఏమంటే దానికోసం దీనికోసం దిగులేసుకొని తిండి తినకుండా ఉంటా ఉంటారు. చూడండి, దేవుడు ఎవ్వరికి తక్కువ చెయ్యడు. ఎందుకని అట్లా అవుతుందంటే మనం చేయాల్సిన ప్రతీది నువ్వు కష్టపడాలి. కష్టపడాలని పని చేయాలి. పని చేయాలంటే నీకు ఓపిక రావాలి. ఓపిక లేదు. ఎందుకని? తింటలేదు. ఎందుకు తింటలేదంటే అది ఒక బడాయి. అంతే కదా, బడాయి చేస్తారు కొంతమంది. తిండి దగ్గర బడాయి చేసేవాళ్ళు దేనికి పనికిరారండి. నువ్వు కడుపు నిండుగా తిను, కంటి నిండుగా నిద్రపో, అవసరమైనంత వరకే నేను చెబుతుంది. ఆ తర్వాత నువ్వు కష్టపడు, ముందు చూపుతో ప్రయాసపడు. నువ్వు ఒక యాకోబుగా ఆశీర్వదించబడిన ఇశ్రాయేల్గా మారుతావు. ఈ ముందు చూపు లేని వాళ్ళంతా ఎవరండి? ఏడుపు ముఖం వేసుకొని ఏడుస్తా ఏసావు దగ్గర ఏడుస్తా. ఇది చూడండి, యాకోబు ఇస్సాకు దగ్గర ఏడుస్తా ఉన్నా ఏసావు వలే మారిపోతాం. నీకేం లేదే, ఉంది నీకోసం ఉంది. ఏముంది? శాపాలు ఉన్నాయి. ఎవరు? ఈ దర్శనం లేని వ్యక్తి యొక్క జీవితంలో శాపాలు ఉన్నాయి. నువ్వెప్పుడైతే దూరదృష్టితో ఉండకపోతే నీ జీవితం అంతా నిన్ను ఆవరించి శాపాలు. అదే దర్శనం లేకపోతే, దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుతారంటే ఏంటండి? ఆ దర్శనం లేని ఎడల నశించిపోతావు. ఈరోజు మనం ఎలా ఉండాలి? నశించిపోవాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరుగా? గట్టిగా ఇప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఏమండి? అయితే మనం దర్శనం కలిగి ఉన్న వాళ్ళం అయితే ఏమయ్యా ఉండాలి? ప్రతి దానికి ముందు చూపు కలిగి మన పనులు జరిగించుకో, లేకపోతే వెనకపోతాం. ఏసావులాగా శాపాలు నెత్తి మీద పెట్టుకొని ఏడుపు మొహం వేసుకొని ఏడుస్తూ ఉంటారు. నువ్వు యాకోబు వలే ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినాయి. అమ్మని నాన్నని దూరం చేసుకున్నాడు, సొంత ఇల్లు దూరం చేసుకున్నాడు, ఎక్కడికో వెళ్ళాడు. ఆయన ఇంట్లో నిద్రపోలేదంట. ఎక్కడున్నాడంట? చూడండి, బైబిల్లో చూస్తే మీకు తెలిసిద్ది.
ఆయన ఎప్పుడు పొలాల్లోనే ఉన్నాడంట. ఏమండి? పొలాల్లో, అరణ్యంలో ఉన్నాడంట. పొలము, అరణ్యం అంటే ఏందో తెలుసండి? సంఘం. సంఘం అంటే దేవుని సేవలో ఉన్నాడు. మనం ఎప్పుడు దేవుని సంఘంలో ఎట్లా ఉంటామో లోకంలో మన పనులన్నింటిలో అట్లాగే ఉండాలి. ఒక దేవుని బిడ్డగా నువ్వు చేసే ప్రతి పనిలో ప్రత్యేకమైనటువంటి మనసుతోటి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలాగే నువ్వు ఇంట్లో కానీ పనుల్లో కానీ ప్రతి విషయంలో ఉండగలగాలి. లేకపోతే ఏశావులాగా గుడ్డోళం అయిపోతాం. దర్శనం కలిగిన ప్రజలుగా దేవుని సన్నిధిలో మనం సాగిపోవాలి. ఒకసారి మనం వాక్యంలో గమనిస్తే చూడండి, అక్కడ మనం చదువుతున్నాం. అలా ఉండగలగాలంటే మనం ఏం చేయాలంటే హెబ్రీ పత్రిక 3:1 చదువుతాం. యేసు మీద లక్ష్యం ఉంచండి. మీకు ఒక తుపాకీ ఇచ్చి ఇక్కడ ఒక చిన్న బియ్యపు గింజ అక్కడ అంటించి మీరు దాన్ని కొట్టండి అంటే ఎట్టుంటుంది? మనకు పట్టుకోవటమే చేత కాదు కదా, గన్ను పట్టుకోవటమే చేత కాదు. ఆ గన్ను పట్టుకోకపోతే కొంప మునిగిందేం లేదు. యేసు వైపు మన మనసు పెట్టాలి. నీ మనసు యేసు మీదే ఉంటే నువ్వు చేసే పనులు వేరుగా ఉంటాయి. నీ మనసు యేసు మీద ఉంటే నువ్వు ఎలా దేవునితో అనుబంధం పెంచుకోవాలి అనుకుంటావు. తర్వాత నీ కుటుంబం ఎలాగా దేవునితో అనుబంధం పెంచుకోవాలి అని నువ్వు ఆ తాపత్రయపడతావు, ఆరాటంతో ఉంటావు. ఆ తర్వాత నువ్వు, నీ కుటుంబం, ఆ తర్వాత నీ స్నేహితులు, నీ తోటి వాళ్ళ మీద మనసు పెడతావు. నీ ముందు చూపు లేదు. లక్ష్యం యేసు ప్రభు మీద లేకపోతే దేని మీద ఉంటుంది? ఆమె సంగతి ఏందంట, దాని సంగతి ఏమన్నా ఆమెకు తోడిపోయింది. ముందు చూపు లేనివాళ్ళు, ఇది దర్శనం లేనివాళ్ళు ఏంది? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళని వీళ్ళని వాళ్ళు అనుకుంటా కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. సమయం పాడు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ప్రార్థన అవసరం లేదు, చర్చి అవసరం లేదు, సంఘ కార్యక్రమాలు అవసరం లేదు. అయ్యో, నువ్వు దేవుని సంఘంలో చేరి ఏదన్నా పని చేస్తే ఎంత బాగుండిద్ది, పరిచర్య కోసం నేను ప్రయాసపడితే ఎంత బాగుండిద్ది. చాలామందికి డబ్బులు ఊరక విచ్చలవిడిగా వేస్ట్ చేసే ఖర్చులు చేస్తారు. అయ్యో, నా ధనాన్ని దేవుని సేవకి ఇస్తే ఎంత బాగుంటుంది. అందరికీ ఉండదు. నేను నిజంగా చెప్తున్నాను, నా డబ్బులు దాచిపెట్టి సేవ కోసం చేసేవాడిని. ఒక ఆమె నన్ను అంది, ఏం సంపాదించావయ్యా? ఏం సంపాదించేదే ఉంది, అప్పులు సంపాదించావా నువ్వా? చేసి ఏం అవును, అప్పులే సంపాదించావు. అవునండి, మ్యాగజైన్ పెట్టేవాడిని, మీటింగ్స్ పెట్టేవాడిని, రెస్ట్ ఉండేదా నాకు? అసలు ఏం లేదు. అసలు ఈ సంఘం ప్రారంభించిన ఈ సేవ ప్రారంభించినప్పుడు నా దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? అప్పులతోనే. ఎక్కడి నుంచి తెచ్చావు? అవును, దాచిపెట్టి ఇప్పటికీ దాచిపెట్టి ఏదో ఒకటి చెయ్యాలి తపన. అంటే ఏది పట్టుకోవాలన్నా కానీ వేలకు వేలే అవుతున్నాయి. దాచిపెట్టుకోవటం కాదు, మనం దేవుని కోసం ఏం వాడుతున్నాం అనేది మనకు ప్రాముఖ్యం. అంతేనండి, అదే కావాల్సింది మనకి. ఏది దాచిపెట్టుకొని ఏం చేసుకుంటాను? ప్రభువు చెప్తున్నారు. ఏం చెప్తున్నారని ప్రభు వాక్యంలో చెప్తారు, మీ ధనమును ఈ లోకంలో దాచుకోకండి, పరలోకంలో దాచిపెట్టండి. అదేగా ప్రభు చెప్పారు. మనం ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడతా పరుగులు తీస్తూ ఉంటే ఓకే, కొంప మునిగిందే ఉంది, అప్పులేగా, ఏదో ఒకరోజు తీర్చుకుంటా. కానీ లోకంలో వ్యర్థమైన వాటి కోసం నేను కేటాయిస్తే ప్రయోజనం లేదు కదా. ఈ లైట్లు ఇట్లా కనపడుతున్నాయండి, ఇది ఎంతో తెలుసా? 6,000. ఈ 14,000 పెట్టి తీసుకొని రావాల్సి వచ్చింది. దేనికి? మరి ఏమన్నా 14,000 అంటే ఒక నెలలో నాకు వచ్చే కానుకుండదు. మరి ఎట్టొస్తుంది? అప్పు తీసుకుంటేనేగా. కానీ అవసరం. నేను నిజంగా చెప్తున్నాను, కొంతకాలం నుంచి నేను కూర్చొని వాక్యం చెప్పాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇందాక ఆరాధనలో నేను నుంచున్నానమ్మా. ఎందుకు కూర్చున్నది తెలుసా? నడువు నొప్పి వస్తుంది. ఎందుకని? ఎంతో దూరం, 100 కిలోమీటర్లు వెళ్ళటం రావటం మామూలు విషయమా? సోమవారం నాకు ఉంటుంది పరిస్థితి, నడుము వంగదు, ఎంత నొప్పో, బయటికి రమ్మన్నా కానీ రావటానికి. ఆ రోజు మీరు చెప్పారని నేను వెళ్ళలా.
అక్క దగ్గరికి, నడువు నొప్పికి. వెంటనే ఫోన్ చేశాడు అన్నయ్య. ఫోన్ చేసి వెళ్ళండి వెళ్ళండి అన్నాడు. ఈ ఆడేళ్ళేది, అక్కడికి వెళ్తే మరి ఎంతసేపు నుంచోవాలో, లోపలికి రానిస్తారో లేదో తెలియదు. నా వల్ల కాదు లేని ఏం మాట్లాడకుండా వండుకున్నా. సాయంత్రానికి అన్నయ్య ఫోన్ చేసి చెబుతున్నాడు, ఎవరిని రానియట్లేదు. మంచి పని అయిందిలే, నేను వెళ్ళి అక్కడ నుంచోలేకపోయావు, నుంచోవడం కష్టమయ్యేది. నేను ఇక్కడ కూర్చొని పాట పాడుతానే ఆరాధన చేస్తానన్నావు. ఏం సంపాదించావు అన్నాడు. వీళ్ళందరూ నుంచొని ఉంటే నువ్వు కూర్చొని ఉంటావా? తప్పదు, మరి ఏం చేస్తాం. పోయిందనుకో, అసలు పోయిందనుకో, దేనికి పనికిరాంగా. ముందు చూపుతూ. అందుకే మనం దేవుని కోసం ఏదో ఒకటి, నష్టపోవడం ప్రాముఖ్యం కాదు, దేవుని కోసం ఏం చేస్తున్నామన్నదే ప్రాముఖ్యం. ఏ నష్టం, దేవుని కోసం నష్టపో, మంచిదే. ప్రయాసపడు, శ్రమపడు, మంచిదే. కానీ వ్యర్థంగా లోకంలో నువ్వు నష్టపోవద్దు, నీ ధనం నష్టపోవద్దు. వ్యర్థమైన వాటికి మనం ఎన్నో 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 చేస్తున్నాం. దేవుని కోసం నువ్వు చెయ్యాలి, ప్రయాసపడాలి. దేవుని కోసం మనం ప్రయాసపడాలి. ముందు చూపు లేకపోతే వ్యర్థంగా మన ధనం పోడైద్ది. యేసు ప్రభు వారి కోసం ఒక ఆమె వచ్చి చాలా విలువైన అత్తరంట తీసుకొచ్చి ఆయన మీద పోసిందంట కదా. మీకు తెలుసండి, చూసారా వాక్యంలో? ఎంతో విలువైందంట అది. ఎంత అంట? 2.5 సేర్లు అంటది. అమ్మో, 2.5 సేర్లు. మనం అత్తర్ బుడ్లు, సెంటు బుడ్లు వాడతాం. ఎంతది? ఇంటిదే, దాంట్లో లేదు, ఎంఎల్ఎల్లో ఉంటుంది. ఎంఎల్ అంటే ఎంత? 25 ml. అంతేగా ఉండేది. 50 ml ఉండదు దాంట్లో, 25 ml. దాన్ని ఏదో 2 సుక్కలు అక్కడ ఒకసారి అట్ట అంటాం అంతే. దాన్ని ఒక 4 రోజులు వాడుకుంటాం. వచ్చి అంత పూర్వకాలం చాలా విలువైనది తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పోసిందండి. అప్పుడు ఒక ఆయన వచ్చి అంటాడు, ఎందుకయ్యా ప్రభువా, ఎందుకు ఇట్టా వేస్ట్ చేస్తుంది, తీసుకెళ్ళి పేదలకి ఇవ్వచ్చుగా. అంటే నాయన, పేదలు ఎప్పుడు ఉంటారు, ఆయన ఎప్పుడు దౌర్భాగ్యులు, ఎప్పుడు దిక్కులేని వాళ్ళు, పేదలు అన్నవాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు. ఈమె నా పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఇది చేస్తుంది. ఆమె ఎప్పటికీ జ్ఞాపకంగా ఉండు. నువ్వు దేవుని కోసం నష్టపోయే ప్రతిదీ దేవుని యొక్క పుస్తకంలో వ్రాయబడింది. జ్ఞాపకార్థపు పుస్తకం ఒకటి ఉంటుందంట, దాంట్లో వ్రాయబడింది నువ్వు నష్టపోయే ప్రతి దాని గురించి. అవును, ఈ బిడ్డ నా కోసం ఈ విధంగా నష్టపోయింది. దేవుని కోసం చేసే ప్రతి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, జ్ఞాపకార్థం ప్రభువు నీ కోసం చేసుకుంటారు. అలాగే పునరుద్ధరణ దినాన ముందు చూపుతో యేసు మీద లక్ష్యం పెట్టకపోతే అనవసరమైన అన్నీ చేస్తాం. యేసు ప్రభు మీద లేకపోతే ఏదేదో చేసుకుంటూ పోతానే ఉంటాం. దేవుడికి మాత్రం ఏమీ చేయలేం. చెబుతాం, అయ్యా నేనేం చేయలేకపోయా, ఏదో ఒకటి చెప్తాం మనం. కారణాలు అనేక రకాలు, కానీ చేయలేం. కారణాలు చేయలేము. మన జీవితంలో దేవుని కోసం నష్టపోయింది ఎంత ఉంది. కొంతమంది నేను ఈ పని ఎప్పుడు చేయలేదు, చేయను కూడా చేయను. ఎవరో ఒకళ్ళు చెబుతారు, అడ్డం ఉండటం అంటారు కదండి. అడ్డం ఉండటం అది ఘోరమైన అడ్డం ఉండి, అంటే ఎవరికి మనం ఇప్పిస్తున్నాం? వాడు ఖచ్చితంగా మోసగాడు, నష్టపరిచేవాడు, మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళి మన గొంతుని తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అప్పగిచ్చేవాడు. ఆడికి వెళ్ళి ఎన్నైనా డబ్బులు ఇప్పించి జీవితాంతం అప్పులు తీరుస్తూ ఉంటాం. ఎంత భయంకరం. నువ్వు ఎవరికన్నా మధ్యవర్తిగా ఉంటే అతను ఎట్టుండాలి తెలుసా? తన ప్రాణాన్నైనా పెట్టి నిన్ను ఇబ్బందిలోకి రానియకుండా చూసుకునే వ్యక్తిలాగా ఉండాలి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి అడ్డం ఉండకూడదు. చాలామంది చేసే పిచ్చి పని తెలిసి తీసుకెళ్ళి వాళ్ళ తలకాయ తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ కింద అడ్డం పెట్టి వీళ్ళు జీవితాంతం బానిసలాగా బ్రతుకుతారు. సాతాను వాడు కూడా అంతే చేస్తాడు, మనల్ని మోసంలోకి తీసుకెళ్తారు. మనం దేవుని కోసం చెయ్యి, దేవుని సంఘం కోసం, దేవుని సువార్త కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం చెయ్యి, అంతే కదా. దానికి మాత్రం మనం ఏమీ చేయలేము. ఏమి చేయటానికి అసలు మనసు లేదు కదా. అందుకే ఈరోజు మనం
దేవుడి కోసం త్యాగం చేసుకోగలిగిన మనసు యేసు మీద లక్ష్యం ఉంచినప్పుడు వచ్చింది. లేకపోతే అనవసరమైన వాళ్ళందరూ ప్రాముఖ్యంగా మన జీవితంలో కనపడతారు కదా. అనవసరమైన వాళ్ళందరూ కనపడతారు. మన జీతం వస్తుంది అనుకోండి, మన ముందు కనపడేది అంతా ఎవరు? ముందు ఎవరు కనపడాలి చెప్పండి? ఎవరు కనపడాలి? యేసు మీద లక్ష్యం ఉంచాలి. అయ్యో నాకు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఇంత ఇచ్చిన నా దేవునికి నా కష్టార్జితంలో నుంచి దశంభాగం ఇస్తే అంత బాగుండిద్ది. అది యేసు మీద లక్ష్యం ఉంచితే చేసే పని. ఒకవేళ యేసు మీద లక్ష్యం లేకపోతే మంచి డ్రెస్ తీసుకోవాలి. ఏ డ్రెస్సు? తిరుగులేని డ్రెస్ అన్నమాట. వచ్చేది 5,000 అయితే 25,000 పెట్టుకోనాలి ఒక డ్రెస్సు. వచ్చేది 5,000 అయితే 35,000 పెట్టి బంగారం ఏదో ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మంచి అవకాశాలు వ్యాపారస్తులు పెడుతున్నారు. 90,000 1,20,000 ఏంటిది? అది నక్లీసో తాడో ఏదో ఒకటి. ముందుగా చక్కగా నెమ్మదిగా 10,000 చొప్పున మీకు అవకాశం ఇస్తున్నారనమాట వాళ్ళు. అంటే నీ జీవితంలో నువ్వు ఈ నెల కాదు, రేపు నెల కాదు, ఈ సంవత్సరం 2 సంవత్సరాల దాకా నువ్వు డబ్బులు అక్కడే పెట్టాలి ఆశ పుట్టిస్తున్నారు. దావీదంట మణుగులు బంగారం తీసుకొచ్చి అక్కడ దేవుని మందిరంలో వేసాడంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ బంగారం అంతా? ఎవరిచ్చారండి ఈ బంగారం? ఆయన కష్టపడితే వచ్చిందా? సొలొమోను రాజు గారు అంటారు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ మాట బైబిల్లో మీరు చదివారండి? తన ప్రియులు నిద్రించుచుండగా. మన చేతుల కష్టార్జితం వల్ల మనం ఏమి సాధించలేము. మన ప్రయాసం వల్ల మనం సంపాదించేదేమి. మనం యేసు మీద లక్ష్యం ఉంచితే మన దేవుడు పైకి లేపుతాడు. కొందరి చూడండి, ఒకని కొమ్ము హెచ్చించువాడును ఒకని కొమ్ము తగ్గించువాడును ఆయనే. నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడు. నువ్వు యేసు మీద లక్ష్యం ఉంచితే నువ్వు అనవసరమైన వ్యర్థమైనటువంటి వాటి మీద గురి పెట్టలేవు. దేవుని మీద లక్ష్యం పెడితే మన మనసు అంత శ్రేష్టమైన వాటిని చేసేది. అందుకే నువ్వు యేసు మీద నిరంతరం ఒక గద్ద వలె, పక్షిరాజు వలె లక్ష్యం ఉంచి వ్యర్థమైనటువంటి వాటికి నువ్వు పాడు కాకు. అందుకే ప్రభువు చెప్తారు, నీ ధనం ఎక్కడున్నో నీ మనసు అక్కడ ఉండిద్ది. నీ మనసు ప్రభువు మీద ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువు మీద ఉండాలంటే నీ ధనాన్ని అక్కడ ఉంచాలి. అది చేయలేక సంఘ కార్యక్రమాల్లో పాల్గొలేరు. ఏమండి, ఒక దశంభాగం వీలైన వ్యక్తి చర్చికి సరిగా రాడు. దానికి అతనికి ప్రాముఖ్యత కాదు. ఇప్పుడు చూడండి, మీరు కేజీ టమాటాలు తీసుకొచ్చుకున్నారు, 50 రూపాయలు. ఇప్పుడు కేజీ టమాటాలు తీసుకొచ్చేసి ఎక్కడ పెడతారు? ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతారంటే టమాటాలు పాడు కాకుండా చూసుకోవాలనేగా. రూపాయికి 10 కేజీలు టమాటాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? రూపాయిని ఇప్పుడే ముక్కలు చేయలేముగా, చేయగలుగుతావా? అంటే 10 కేజీలు ఉన్న ఆయన 5 రూపాయిని ముక్కలు చేయలేము. ఏం చేస్తారు మీరు? నాకు 10 కేజీలు వద్దు, 5 కేజీలే కావాలంటే నీకు 10 రూపాయలు కూడా ఇస్తాడు. ఇక నీకు గంప తెచ్చుకోవాల్సిందే, 10 కేజీలు గంప తెచ్చుకొని నువ్వు ఎక్కడ పెడతావు? ఎక్కడో చోట పెడతావు. ఎందుకంటే దాని మీద విలువ లేదుగా, అంతేనా? విలువ పెట్టి అదే కేజీకి 500 పెట్టి తెచ్చుకున్నావు. వామ్మో, ఒక్క టమాటాని 3 రోజులు వాడుకున్నావు. నాకు మొన్న 60 రూపాయలు అనేసరికి 1/2 కేజీ తెచ్చుకొని ఒక్క టమాటా వాడుతున్నాను. ఎందుకు? అది ఫ్రిడ్జ్లో పెట్టి. అదేమన్నా పొరపాటున పాడవుతుందంటే నాకు మామూలుగా మంట రేగిద్ది అనమాట. అంటే వేస్ట్ కాకూడదు. ఏం చూస్తున్నావు? వేస్ట్ కాకూడదు. మరి అంతే. మరి కేజీలు ఎందుకు తెచ్చుకుంటామండి? టమాటాలు లేకపోతే బతకలేమా? మీకు తెలుసా, టమాటాలు ఒక టైంలో 150 రూపాయలకు పోయింది కేజీ. అసలు వాడటమే మర్చిపోయారు. ఉల్లిపాయలు 100 రూపాయలు దాటిపోయినాయి. అసలు వాడలేదు. ఉల్లిపాయలు వాడకుండా తినలేదండి మీరు? మరి అంతే. నీ మనసు దేని మీద ఉండిద్దో, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు దాని మీద ఉంటుంది. 100 రూపాయలు పెడితే నువ్వు తెచ్చుకున్న ఉల్లిపాయలు పాడవటానికి ఒప్పుకుంటావా? ఆలోచించండి. అందుకే ధనం దేన్నైనా కానీ అటు ఇటు తిప్పగలదు. నీ ధనాన్ని దేవుడి మీద పెడితే
దేవుడి దగ్గర నుంచి నువ్వు 100 రూపాయలు దేవుడికి ఇస్తే నీకు మనసు ఎట్టు ఉంటుంది? అయ్యా నువ్వు చూడండి, దశం భాగం ఇచ్చినందువల్ల నువ్వు ఈ విధంగా దీవించబడతావు అన్నావు కానీ మనకు మరీ తెక్కెక్కువ. ఒకదానికి ఏదన్నా ఇచ్చామనుకో, దాన్ని తీసుకున్న దాకా వెంపర్లాడతాం. మనుషుల స్వభావం అది, మామూలే. ఉచితంగా చూడండి, దేవునికి మనం ఏదన్నా వెలగట్టామంటే, ఎక్కడ వెలగట్టినా కానీ ఏందయ్యా మేము 50 రూపాయలు ఇస్తున్నాం, ఒకటయ్యే ఇవ్వాల్సిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రానే తీసుకుంటాం. మరి అట్టంటప్పుడు అదే ప్రభువు ముందు పెట్టు, ప్రభువు మీద లక్ష్యం పెట్టు. నువ్వు సాధించలేవా? అండ్ మారు మనసు పొందడానికి, బాప్తిస్మం పొందడానికి, పరిశుద్ధాత్మతో నింపబడటానికి, ఏమంటే దేవుని సంఘంలో ఇంకా గొప్ప గొప్ప పనులు చేయటానికి వెనకాడరు ఎవరు? నీ ధనం దేవుని మీద పెట్టినప్పుడు, దేవుడి మీద వెలకట్టలేదు అనుకోండి, వాళ్ళకి విలువ ఉండదు. రక్షణ యొక్క విలువ ఉండదు, బాప్తిస్మం యొక్క విలువ ఉండదు. అయ్యో నేను ఎంత ఖర్చు పెడతానే, నేను ఎందుకు రక్షణ పొందితే బాగోదు. కొంతమంది డబ్బులు ఎన్నైనా పెడతారు కానీ రక్షణ పొందడానికి మాత్రం ఇష్టపడరు. మనకు తెలుసు కాబట్టి, కష్టం సంపాదించడం యొక్క విలువ మనకు తెలుసు కాబట్టి, దాన్ని పెట్టినప్పుడు దాని యొక్క విలువను బట్టి మనం ప్రయాసపడతాం. ఏమండి, పుట్టగానే వాడు కోట్లల్లో పుట్టాడు అనుకోండి, వాడికి డబ్బులు లెక్క ఉంటుందా? ఉండదు. కొంతమందికి ఉండిద్ది, చాలామందికి ఉండదు. వాళ్ళకేమి ఎంత డబ్బులైనా ఇసిరేసేస్తారు కానీ దేవుడిని ప్రాముఖ్యంగా పెట్టుకోరు. మనం అట్ట కాదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతాం, ప్రయాసపడతాం, ఏదో పనిలో ప్రయాసపడి వస్తాం. వాటి యొక్క విలువ మనకు తెలుసు. ఆ విలువను దేవుడి దగ్గర పెడితే ఆ దేవుని విలువను అర్థం చేసుకోగలుగుతావు. అందుకే యేసు మీద లక్ష్య పెట్టండి. యేసు మీద లక్ష్య పెట్టడానికి నీ యొక్క బలాన్ని, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ యొక్క తెలివిని, నీ వివేకాన్ని, నీ హృదయం అంతటిని దేవునికి సమర్పించాలి. ఏదో నామకార్థంగా దేవుని మీద లక్ష్య పెట్టడం కాదు. ప్రభు మీద ఒక గొప్ప మనసుతో ప్రభు కోసం మనం జీవించే దేవుని బిడ్డలంగా మనం ఉండగలగాలి. ఒకసారి ఆలోచిద్దాం, మన మనసు దేని మీద ఉంది? చూడండి, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు మీద లక్ష్యముంచుడి. అప్పుడు ఆయన మీద మాత్రమే మనం జాగ్రత్తగా మనసు పెడితే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మారుతాయి. మనుషులు ఎప్పుడు కూడా అనవసరమైన వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత మనకు చాలా ఎక్కువైపోయింది. కొంతమంది ఏమో క్రికెట్ మీద మనసు పెట్టి అదే ధ్యాస, ఇంకొంతమంది మీద ఏమో జగన్ పిచ్చి, ఇంకొంతమందికి ఏమో చంద్రబాబు పిచ్చి, ఇంకొంతమందికి ఏమో సీరియల్ పిచ్చి, ఇంకొంతమంది ఏమో ఇది చూడండి ఇట్ట పెట్టుకొని చూస్తామంటారు. ఏంటిది చెప్పండి? అర్థం ఎందుకు? రుద్దినోళ్ళు రుద్దినట్టే ఉంటారు. రుద్దినోళ్ళు ఏ నా రంగు నాకు మారిద్దా? ఇక్కడ ఉన్న వాళ్ళందరి రంగు ఎవరి రంగు వాళ్ళదే, మారదు. ఏదన్నా పూసినా కానీ చర్మం లేసిద్ది కానీ మారేదేం లేదు. ఏ రంగైనా ఒకటే. ఈ శరీరం అంతా చాలా పవిత్రమైంది, శ్రేష్టమైంది, దేవుడు చేశాడు కాబట్టి. మనం చేస్తే పాడైద్ది. మంచిది ఏది నలుపు అయినా, తెలుపు అయినా, గోధుమ రంగు అయినా, ఎల్లోనైనా, వైట్ అయినా అంత సూపర్ అన్నమాట. ఓకేనా? నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. ఎట్లాంటి వ్యక్తివి అంటే దేవుడు నిన్ను చేసుకున్నాడు ఎంతో ప్రేమతో. కాబట్టి చెయ్యాల్సిన దానికంటే ఎక్కువగా అదే పనిగా చూస్తే అనవసరం కళ్ళు పోడవుతాయి అంతే. కాబట్టి జాగ్రత్త పడదాం. మనం దేని మీద మనం మనసు పెడదాం? ఎవరి మీద మనసు పెట్టకూడదు. నిజం చెప్తున్నానండి, మన పిల్లల మీద కూడా మనం మనసు పెట్టుకోకూడదు. నీ దేవుడి మీదే మనసు పెట్టాలి. దేవుడి మీద లక్ష్యం ఉంచాలి. ఈ పునరుద్ధరణపు ఆరాధనలో మనం ఒక దర్శనం కలిగి, ముందు చూపు కలిగి ప్రభువు మీద లక్ష్యం ఉంచడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం.
లేచి నిలవబడి ప్రార్థన చేద్దాం. ఈ మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలవబడి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.